భక్తులారా, ఇప్పుడు అర్చక స్వాములను మంచిగా సంకల్పం చేపించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పానిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీశ్రీనివాసః ప్రభుః. ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటాచల ప్రభువు యొక్క నిత్య కళ్యాణోత్సవ స్థానమైనటువంటి శ్రీవారి తిరుకల్యాణ మండపములో సమస్తమైనటువంటి భక్తుల విభిన్న నామగోత్ర విశేషాలతో భక్తి సంకల్పపూర్వకముగా భావప్రపత్తులతో స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ
నిత్య తిరుకల్యాణోత్సవ విశేషాన్ని సందర్శిస్తూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నటువంటి శుభమైనటువంటి క్షణాలలో స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలనేటటువంటి మహత్తరమైనటువంటి ఈ కళ్యాణోత్సవ విశేషాన్ని భక్తి టీవీ మాధ్యమం ద్వారా మనందరం కూడా వీక్షిస్తూ ప్రాతస్మరామిరమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహ కాంతిరమ్యం మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగం. అదిగో రమానాయకుడైనటువంటి వెంకటాచల ప్రభువు అదిగో చిరునవ్వులతో అనుగ్రహిస్తూ ఉండగా విశేషమైనటువంటి కళ్యాణోత్సవ విశేషాన్ని భక్త సంకల్పపూర్వకముగా ఘంటానాదాల నడుమ ఆరంభిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఇరుదేవేరులు కూడా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ విశేషమైనటువంటి ఆభరణాలను ధరించి భక్తులందరికీ కూడా కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉన్నారు ఇరుదేవేరులు. మనమందరం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ మందస్మితుడైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందుదాం. కళ్యాణ రమణ గోవింద భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్రశ్మి పశువాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిషాపో యజుషాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భో స్వరాపో అస్మిన్ కుంభే అంగాసరిత్రావాహయామి ఏతేషు లంబరణే సహస్రమిజ్ఞాః పాశాభిదాః పుత్ర తేభ్యో నిద్రస్వతోద విష్ణుర్ష్వే దేవాముంచంతమతస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రక్తాంబరమావాహయామి యాతస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతాః సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాన్ని విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేన దుర్బాహుం శంకరచక్ర సంయుతం జాప్తిం సంకేతం శూష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దక్షిణాం కమచ్చేత్ ఆగ్నేయస్మాదదామేత్వాశ్చేదాత్తం యతోత్సంభోః వైరాజంతే సతం దత్తాం వృషాం దిశాభిధానావనాది యామే స్థాన్ దాత్ ఓం భూ పద్మాకారుణ్యై విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అభితమావాహయామి తత్తత్తిం సూత్రతిమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్తిగస్సేనస్సేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విజ్ఞాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సుభిర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇత్యః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇత్యః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇత్యః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః మంత్రతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः అదో ధర్మాణి ధారేణ్యే విష్ణోః కర్మాణి పశ్వదేతో వృతాని పశ్వసి ఇంద్రస్యేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురా తదం తద్విప్రాసోభిన్యమోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదాద్రుణసస్తరస్య ద్రవిణోదాస్తరస్య ప్రేగం సదే ద్రవిణోదా వీరవిదేశన్నో ద్రవిణోధారాస్తే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కర్వితోపవిషం యదా వై సూర్యపదేతి నక్షత్రన్నైతి యావత్ తత్సూర్యగచ్చేతి అత్రగణ్యం పశ్యేతి తావత్ కృత్యత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిధి పరిశ్ర సర్వతంత్రపుషత్వం శాంతత్వం స పుణ్యావాచర్మణి పుణ్యాహం బ్రహంతో బ్రహంతు పుణ్యాంకరుణోస్తు కరుణా పుణ్యాం బ్రహంతో బ్రహంతు పుణ్యాంకరుణోస్తు కరుణా పుణ్యాం బ్రహంతో బ్రహంతు పుణ్యాంకరుణోస్తు. స్వస్తిరింద్రోర్ధస్వాస్త్ర పూషాశ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ట్రేమి స్వస్తినా బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం
తండ్రిలా పది భరిస్తున్నా స్వభావ తండ్రిషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మావ్యైనం సాం సద్యాం త్రందేవం మిత్రధయన్నోస్తు అనురాధాన్ హవిషావధ్యంతః శతంజీయం సదస్వీరాः ఓం భూ అతిభురోత్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంకం తండ్రిలా పరిధిభరిస్తున్నా స్వభావ తండ్రిషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణుద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణరుద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయభోస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్ష్యే యోపస్వతమోరతస్తస్య భార్యతేన ఉషతేరివ మాత్రః తస్మారంగమాపో చక్ష్యాయ జన్మద ఆపోజనేధాజన హిరణ్యవర్ణాశ్చ పావకాయ జాతః కస్య భోజా సుందరః అగ్నియాగర్భం దద్రవిరూపాస్తానాభసగ్గుస్నాభవంతు పవమానస్వర్జన పవిత్రేణ విచరిష్ణి యపోతా సుమనాత్మా పడంతమాదేవ జనాః పడంతమనవోధియ పడంత విశ్వాయువః జాతవేదః పవిత్రవతి పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీజ్యతే అగ్నే క్రత్వా కృతగమ్రణు యణ దేవాః పవిత్రేణ ఆత్మానం పుణతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పుణంతమాం ప్రాజాపత్యం పవిత్రం తదోద్యాముగం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతి సహమాపునాతు సోమస్వస్త్యావరుణస్వీచ్చా యమో రాజా ప్రవణాభిప్నాత్మా జాతవేదామూర్జన్వాపునాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతి దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధం జగాతు భేషజం షన్నా అస్తుద్దపదే శంచదస్పదే ఓం శాంతి 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 प्राचान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पुत्रा मार्जयन्तां प्रदीचान्ति शीघ्रः पशुः मार्जयन्तां दीचान्तिशा भोर्देव वनस्पतिः मार्जयन्तां मूर्ध्वाजाम् इति यज्ञसंवत्सरो यज्ञवतिर्मार्जयन्ताम् अथो दरादरे नागेभ्यो मार्जयन्तां वास्तवस्पदे प्रजानि हस्वान् स्वावेशानिमिव भवानः यत्ते महे प्रतन्नो शश्वस्यने तद्वदेशं चतुष्पदे वास्तवस्पदे शक्मया संसदा ते सक्षिमि सरण्यागात्मत्याः आवक्षेमोदयो गेवृन्नो यूजम्बा तस्तस्तविस्वदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याविषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायावनिदोस्यन्तो तमः कृतं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्तार्च्य सविदः सप्तरिष्पाः सप्त इमे लोका येषु चरन्ति प्राणाः गुहास्य निहिता सप्त सप्त अतः समुद्रागरे सर्वे सान्वन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाः अष्टतीनीषु भूत तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवे कवीनां ऋषिर्विप्राणां वैश्वां मृगाणां सेनागृध्राणागस्वेतर्वणानागस्वामपवित्रमत्येतरीपन्ने वरुणान्माय सक्सेनान्मा पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनान्मा यथा भासा गुरुभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णं पुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శుభారంభముగా విశ్వక్సేనారాధన పూర్వక స్వస్తి పుణ్యాహవచన విశేషాన్ని నిర్వహించారు. అద్భుతమైనటువంటి రీతిలో స్వయంగా తాను ప్రకాశిస్తూ చెరగని అందమైనటువంటి చిరునవ్వుల కాంతులు అన్ని వైపులా ప్రసరిస్తూ ఉండగా స్వామివారు అందరినీ కూడా అనుగ్రహిస్తూ విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి సద్యోంకురార్పణ అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
జిహ్వే కీర్తియ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పానిద్వంద్వ సమర్పయాచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం అని చెప్పినట్లుగా ఇంద్రియములకు చరితార్థం చేకూరుట ఎట్లాగా అనేటటువంటిది ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి అనినట్లుగా మనోవాక్కాయ కర్మముల చేత చేసేటటువంటి ఏ కర్మైనా కూడా నారాయణాంకితముగా ఉండాలట. ఆ నారాయణాంకితముగా ఉండినట్లయితే అప్పుడే మనకున్నటువంటి ఆ భగవానుడు మనకి సమర్పించినటువంటి ఆ ఇంద్రియాలకి ఒక సార్థకత అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆ భగవానుడు మనకిచ్చినటువంటి ఆ అవయవాలని స్వామివారి కీర్తనకి, స్వామివారి యొక్క భజనకి, స్వామివారిని నిత్యం తలుస్తూ స్వామివారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ స్వామివారి ఇచ్చినటువంటి ఆ హస్తములతోటి, స్వామివారి నామాన్ని ఆ నాలుకతోటి మనసారా ఆ కృష్ణుణ్ణి భజిస్తూ, శ్రోత్రముల ద్వారా విష్ణు చరితాలనే ఆకర్షిస్తూ, ఆ నేత్రాల ద్వారా కృష్ణుణ్ణి సదా ఆ వెంకటాచల ప్రభువుని పాదాది మూర్ధపర్యంతము చక్కగా సర్వాలంకార భూషితుడుగా ఉన్నటువంటి ఆ స్వామివారిని దర్శిస్తూ, నాసిక ద్వారా ఆ స్వామివారి యొక్క పాదాల చెంత నుండి వచ్చినటువంటి ఆ తులసిని వాసన చూస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉండాలట. మనం అదిగో తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. గోవిందా గోవిందా. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవే తిరునరుణ స్వస్తి పూషామసరో దాతన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తయేః వాయుభ్యామహే స్వమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానో అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రివో స్వస్తేః స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యరేవతి స్వస్తిరీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో జయకృధి స్వస్తి బంధామణితిరేమ సూర్యా చంద్రమసామివ పుణ్యథతాజ్ఞతా జానతా సంగమేమై స్వస్తేనంతార్క్షమరిష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభావివారుహేమ అహోం చామాంగిరా సంజయంజ స్వస్త్యాత్రేయం మనసాతాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుసంబాధే శుభయన్నోస్తు శుభగం శుభం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అనునట్లుగా ఆ శ్రీవారి యొక్క దివ్య పాదార విందాలకు నమస్కారము చేయాలనేటటువంటి ఒక కోరిక వలన ఇక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణం చేసుకుంటున్నటువంటి ఆ దంపతులు కావచ్చు, భక్తి టీవీ మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మనందరము కావచ్చు, స్వామివారిని అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గచ్చ సేవాం కరోమి, దూరాన్నుండి వచ్చి నీ సేవను చేస్తున్నాను స్వామి, నీకప్పుడప్పుడు నేను చేసేటటువంటి ఈ సేవ చేతనే నువ్వు నాకు నిరంతరం నీ పాదాల చెంత చేసేటటువంటి ఏదైనా ఒక సేవని ప్రసాదించు, నీ దగ్గర నాకు మోక్షాన్ని కలిగించు అనేటటువంటి ఒక భావనతో మాత్రమే స్వామివారిని నిరంతరం మనం భక్తి శ్రద్ధలతో మనసారా ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉండాలట. అప్పుడు ఏమవుతుంది, అటువంటి ఆ వెంకటాచల ప్రభువు యొక్క నామాన్ని మనం నిరంతరం కీర్తించడం ద్వారా శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారమంత్రం సముచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మ సాఫల్యమంత్రం అనునట్లుగా ఓ జిహ్వా శత్రునాశకరమైనదియు ఉపనిషద్వాక్యములచే పూజింపదగిన సంసార సాగరము నుండి తరింపచేసేటటువంటిది, అజ్ఞానమును పోగొట్టేటటువంటిది ఏదైతే ఉందో, భక్తులందరికీ శరణాగతి, స్వామివారిని శరణాగతి చేసిన వారికి సకల సంపదలను ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో, దుఃఖములను బాపేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ మానవుడు జన్మకు సార్థకత కలిగించేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా జపించు అని మనం మన మనస్సుకి చెబుతూ ఉండాలి, మన నాలుకకు చెబుతూ ఉండాలి. మానవునకు ప్రమాదకరమైనటువంటి శత్రువులు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటటువంటివి ఈ మానవునికి ప్రమాదకరమైనటువంటి శత్రువులు. ఇవి మానవ జీవితాన్నే నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నిరంతరం స్వామివారి మంత్రాన్ని అంతర్బహిశత్రువులను కూడా నాశనం చేయగలదు. కాబట్టి స్వామివారి నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. నిరంతరం నారాయణ, కృష్ణ, రామ, వెంకటాద్రివాస, శ్రీ వెంకటేశ అని మనం మన మనస్సులో స్వామివారిని ధ్యానిస్తూ ఉంటే అపారమైనటువంటి భవసాగరము నుండి తప్పవలే రక్షిస్తుంది ఆ స్వామివారి యొక్క నామం. శ్రీకి ఆశ్రయుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ సకల సంపదలు నివ్వగల సమర్థుడు. కాబట్టి ఆ వెంకటాద్రి ప్రభువు సర్వవిధములా సమర్థుడైనటువంటి జగన్నాథుని స్మరించటమే జన్మకు సార్థకమని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తూ ఉన్నది. అదిగో వెంకటాచల ప్రభువునకు నిత్య కళ్యాణంలో శేషంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం అనేది మన జన్మ సార్థక్యంగా మనం అందరం కూడా ఎప్పుడూ మనస్సులో అనుకుంటూ ఉండాలి. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళినా ఇంత దగ్గరగా స్వామివారిని దర్శనం చేసుకోలేమేమో అనేటటువంటి ఒక భావనతో ఈ భక్తి టీవీ మాధ్యమం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటూ, స్వామివారి నామాన్ని మననం చేసుకుంటూ, ఇరుదేవేరులను స్వామివారిని కనులారా దర్శిస్తూ ఉండడమే మనకి కర్తవ్యం అన్నమాట ఈ స్వామివారి కళ్యాణంలో. అట్లాగా స్వామివారి యొక్క అనుగ్రహం నిరంతరం మనందరికీ కూడా కలగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మనం ఈ కళ్యాణాన్ని చక్కగా వీక్షిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. అది ఎట్లాగా అంటే ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఆ ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఆ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వైకుంఠ భువనలోకం గమిష్యతి అని చెబుతూ ఉన్నది ఉపనిషద్వాక్యం. ఆ ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని మనం నిరంతరం కూడా మనస్సులో ధ్యానిస్తూ జపిస్తూ ఉంటే వైకుంఠ భువనానికి వెళ్తాము, వైకుంఠ భువనలోకం గమిష్యతి అని చెబుతూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఆ నామాన్ని మనందరం కూడా ఈ జరిగేటటువంటి నిత్య కళ్యాణం జరిగేటంతసేపు కూడా మనం వీక్షిస్తూ స్వామివారిని దర్శిస్తూ స్వామివారి నామాన్ని మనందరం కూడా చక్కగా మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అదిగో రక్షాబంధన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అర్చక స్వామి. అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా మనస్సులో తలుచుకుంటూ ఉండాలి, గోవిందా అనుకుంటూ. అట్లాగా చెప్పినట్లుగా స్వామివారి యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామి. మనందరం కూడా ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని వీక్షిస్తూ స్వామివారి యొక్క నామాన్ని మనసారా ధ్యానిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకి పాత్రులవుతూ ఉండాలన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో తదుపరి ఘట్టాన్ని అర్చక స్వామి ప్రారంభిస్తారు మరికొద్దిసేపట్లో. ఇటువంటి కళ్యాణ మహోత్సవములో స్వామివారి యొక్క విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన పూర్వకముగా అంకురార్పణ కార్యక్రమాన్ని గావించి స్వామివారి యొక్క నిత్య కళ్యాణానికి దీక్షార్హులుగా ఆ అర్చక స్వామి కౌతుక బంధనాన్ని కట్టుకుంటూ ఉన్నారు. అదిగో స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకొని
స్వామివారి యొక్క పాదసేవన చేస్తూ ఆ అర్చక స్వామి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శతసంధిజర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పివ అని చెప్పినట్లుగా మనందరం కూడా స్వామివారిని దర్శిస్తూ కీర్తిస్తూ ఉండాలి. గోవింద గోవింద. ధన్యమానమస్యామేధ్యాం పాప్మాన్ భజమానస్యంతు శివానస్యంత ప్రదర్శన మాతా పృథివీతోకదాత పూతహద్రేణ సౌమ్యా ప్రణతం కృష్ణాహోతిం కదే జాతవేద భువనశ్రేతి హించతవసోజనశదేః అగ్నిమశ్రద్ధాదేవ్యవాగం శమీగర్భాగ్నిన్యోపావరవహజాతవేద పునస్తం దివేభ్యాభ్యంబనప్రజానన్నే ఆయుఃప్రయామ్రేమస్మాహృతేజస్రదితి అనోద్రోణి అగ్నాయాహ్వితేర్నానో అభిదాతి నియతా సత్సవృషి ఐతేన మునిస్వా అనుమతేన మునిస్వా సృష్టేన మునిస్వా దేవహృత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మ సాధ్యమస్రచ వేణావః సబుద్ధ్యాత్మాస్విష్టశ్చవనమత శివః బ్రహ్మాండమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో దేనం సోమర్వంతమాస సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం విత్సకం సవయం పితృశ్రవణమేదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుధామత్రలోకసత్రమం యజ్ఞం యజమాంశదేః ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుధామత్రలోకసత్రమం యజ్ఞం యజమాంశదేః ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యేస్తో అగ్నేః వాయుభూతేస్తో విష్ణోర్మనసాభూతేస్తో యజ్ఞస్య పావనేస్త పరసర పవిత్రేః sto వైష్ణవ్యో దేవసవిత ప్రసోపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మేరాపో దేవీరగ్రే భువోగ్రే భోగ్రం యజ్ఞం నితాగ్రే అగ్నిమత్యంతయుష్మానింద్రవత్తూర్యే యూయమింద్రమిధ్వం మృత్తూర్యే ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతా విష్ణోస్తు భోసి పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యः విష్ణోస్తు భోసి శ్రుతాసి బ్రహ్మణ్ణవః ప్రణేష్యామి యజమానమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామత్రలోకసత్రమం యజ్ఞం యజమాంశదేః ఓం ప్రణయ సోమవ ప్రణేష్యామి యజమానమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామత్రలోకసత్రమం యజ్ఞం యజమాంశదేః ఓం ప్రణయ కో వః ప్రణయతు స వః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞగం సగం సాధయంతనః దక్షప్రదో బ్రాహ్మణ్ తీర్థేన ప్రజాతిమావాహయామి బ్రహ్మాండమావాహయామింద్రమావాహయామగ్నిమావాహయం సోమమావాహయామగ్నిమావాహయామి సోమమావాహయామగ్నిశోమమావాహయామి ప్రజాతిమావాహయామి బ్రహ్మాండమావాహయామింద్రమావాహయం సోనావాహయం మర్తమావాహయం రుద్రాణావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయామైత్యానావాహయామి అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసరే యజ్ఞమావాహయామి యజ్ఞదేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టనభామింద్రాష్టనభామిజ్ఞేష్టనభాం సోమాష్టనభామి అగ్నేయష్టనభాం సోమాష్టనభామిగ్ని సమాహాభ్యాష్టనభామి ప్రజాపతిష్టనభాం బ్రహ్మణేష్టనభాం ఇంద్రాష్టనభాం వసుభ్యాష్టనభాం మరుద్భ్యాష్టనభాం రుద్రేభ్యాష్టనభామి అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవేష్టనభాం మిత్రాష్టనభాం వరుణాష్టనభాం ఆదిత్యేభ్యాష్టనభాం అశ్వభ్యాష్టనభామి పూష్ణేష్టనభామి కక్షాష్టనభామి కక్షేత్ సోమాష్టనభామి ఔపాసనయజ్ఞాష్టనభామి యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్యాష్టనభామి ఆర్జన్ త్రిపతిశ్రయామి చరుణ్ త్రిపతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమితస్వాహ అమృతమస్వారణమసి అంతర్దం రక్ష అంతర్ధారాదయ ప్రతిష్ఠరక్ష ప్రతిష్ఠారాదయ చిక్పతి స్వాబ్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మై స్వాహ వాక్పతి స్వాబ్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మై స్వాహ దేవస్థాబ్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మై స్వాహ మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా అధ్యచ్చ అక్షతాం ఆజ్యాన్ చరుభిః అక్షతాచ చరుభిరిమామే జ్ఞిష్టగాధేన సంత్వేకా చ శతం చ సహస్రం చాయితం చ నితం చ ప్రేతం చ అద్భుతం చ నిర్మలం చ ముఖ్యాచ జ్ఞానం చ అపరాధం సోమామే జ్ఞిష్టగాధేన సంతో వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సోత్సే నమః ఔరప్రసే నమః పంచరాసే నమః సత్ప్రియ నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా
దేవసవిత ప్రసువ షష్ఠిసహస్రాన్ని తమక్షేమర్భుతమానయ అయంతీత్మ ఆత్మాజాతవేదస్య నేతస్సవదే జయద్వద్యజాస్మాన్ ప్రజా పశువ బ్రహ్మోత్సేనాన్నాద్యేన్ సమేధయా अस्मिन् औपासनाढ्युण्डे ब्रह्मन् समुद्धम् आधास्य आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा क्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाज्य ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐते नमस्था हनुमते नमस्था सरस्ते नमस्था देवसवितः प्रासाभिः ओम भू अतिपुरोक्तिष्ठायामस्य हम श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमन्तरपर्यातृणात् प्रायश्चार्थं मतो देवादिवैष्णव होमं करिष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवदेवता प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवदं समूढमस्वांसरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतो प्रधान् विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवसवितः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोरलोक स्वर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डि सुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजते इंद्राग्नि अवनिरति वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक चलवलीते लवणेक्षसुरा सर्पित दीक्षीर शुद्धोदकाख्य सप्तान्नव परिवृते जम्बू प्लक्षकुचक्रवंच सागतान्मलि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपति माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजते भारत किंपुरुषहारी लाभतभद्राश्वकेतुकमालक रमणक कुर्वर्षाख्य न वर्षाणां मध्ये भरतवर्षे महासुरहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादि सङ्घातवकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कुतराशीर्वसहस्रावसाने एकैकतिलाभरणक्रमेण सर्वदा श्रवकरसमितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टामत्राप्ताप्तोर्जाम शान्तौनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतार स्वरूपरौणैः भृग्वादिभिर्मन्वादिविद्युवशिष्टादित्तगृह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रगदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस अगमोक्त प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः
పరవాసద విషమణ పౌత్రాయ ఆంగీర్ణ బృహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రరాణుత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణ పుత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రరాణుత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానౌర్వైదుల పంచార్షే ప్రధానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి యోగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే ప్రరాణుత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయ సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా స్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి కన్యాదాన సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీమన్ కృపాచలనిధే కృత సర్వలోక సర్వజ్ఞసక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రితపారిజాతః శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. మన భాగ్యోదయం చేత శ్రీనివాస ప్రభువుకు అట్లాగే శ్రీదేవి భూదేవి అమ్మలకు జరుగుతున్నటువంటి తిరుకల్యాణ మహోత్సవములో ఇప్పటి వరకు కూడా పాదప్రక్షాళన కార్యక్రమం చేసి మధుపర్కాన్ని పూర్తి చేసిన తరువాత కన్యాదాన మహాసంకల్పాన్ని పఠనం చేశారు ఆచార్యస్వామి. ఈ కన్యాదాన మహాసంకల్పాన్ని పఠనం చేయడం ద్వారా ఆ మహాసంకల్పాన్ని మనమందరము కూడా మన శ్రోత్రముల ద్వారా వినడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. చెబుతూ ఉంటారు ఆఖరిలో అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అని చెబుతారు ఆ మహాసంకల్పంలో. ఈ అగ్నిష్టోమము అతిరాత్రము అప్తోర్యామము శాంతపనము వాజపేయము పౌండరీకము అశ్వమేధము అనేటటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందట ఈ కన్యాదానంలో చెప్పేటటువంటి మహాసంకల్పం. ఈ కన్యాదానాన్ని వీక్షించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అందుకనే మనం శ్రీవారి కళ్యాణాన్ని నిరంతరం కూడా వీక్షిస్తూ ఉండాలి అన్నమాట. ఈ కళ్యాణంలో స్వామివారికి చేసేటటువంటి మహత్తరమైనటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా లోక కళ్యాణార్థం అని సంకల్పం చెప్పినట్లుగానే ఆ స్వామివారికి
చేసేటటువంటి ప్రతి కార్యక్రమము లోక కళ్యాణం కొరకే అని మనం భావన చేస్తూ స్వామివారిని దర్శిస్తూ స్వామివారిని నామాన్ని కీర్తిస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలట. అదిగో జగత్ కళ్యాణకారకుడైనటువంటి ఆ వెంకటాచల ప్రభువునకు చేసేటటువంటి ఈ నిత్య కళ్యాణంలో ఇరుదేవేరులకు సమర్పించేటటువంటి ఆ మాంగళ్యాలని ఆరాధన అర్చన చేస్తూ ఉన్నారు ఆ అర్చక స్వామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని చెప్పినట్లుగా ఆ కన్యకామణులిద్దరినీ కూడా ఆ వెంకటాచల ప్రభువునకు ఈ కన్యాదానం ద్వారా స్వామివారికి కన్యాదానము చేసి తదుపరి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాలు ఆ మాంగళ్యాలకు చేస్తూ ఉన్నారు. ఈ జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం ఈ మాంగళ్య ధారణ అమ్మవార్లకి చేయడం వలన ఆ జరిగినటువంటి ఆ కైంకర్యాలను చూడటం వలన ఏం లభిస్తుంది అనేటటువంటి ఒక సంశయాన్ని మనకి కలిగినట్లయితే ఆ సంశయానికి సమాధానం చెబుతూ ఉన్నారు. జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం స్త్రీలందరికీ కూడా సువాసిని తత్వాన్ని ప్రసాదిస్తుందట ఆ మాంగళ్యధారణ చూడటం వలన. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ముందుగా ఆ మాంగళ్యాలని ప్రక్షాళన చేసి విశేషమైనటువంటి ఉపచారాలను ఇచ్చి ఆ హరిద్ర కుంకుమలతో వాటిని అర్చించి అమ్మవార్లకి సమర్పిస్తారు ఆ అర్చక స్వామి. అటువంటి సమయంలో మనం అందరం కూడా భగవంతుణ్ణి మనసారా ధ్యానిస్తూ ఉండాలి. ఆ ధ్యానం చేయడం వల్ల మనకి ఏమిటి లాభము అని మనం ఆలోచించినట్లయితే ఈ శ్రీవారిని మనం రోజు వివిధమైనటువంటి మన ఇతరమైనటువంటి కార్యకలాపాలలో మనం పాల్గొంటూ ఉంటాము. స్వామివారి మీద మనస్సు పెట్టకుండా ఇతరమైనటువంటి వ్యాపకాల మీద ఉంటూ ఉంటాం మనం అందరము కూడా. ఈ స్వామివారి కళ్యాణాన్ని కొద్దిసేపైనా వీక్షించి స్వామివారిని కనులారా చూస్తూ స్వామివారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలట. ఏమని అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం కృపయా దేహిమే ప్రభో అని స్వామివారిని కోరుకుంటూ ఉండాలి మనం. అనాయాసేన మరణం, అయ్యా మహానుభావ జగత్కళ్యాణ కారక, నాకు నొప్పి అనేటటువంటిది కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు, అనాయాసేన మరణం అని స్వామివారిని కోరుకోవాలట. వినా దైన్యేన జీవనం, నేను ఎవరి మీద కూడా ఆధారపడకుండా జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా ఎవరిని నొప్పించకుండా నా మాటలతో ఎవరి వద్ద చులకన కాకుండా ఉండేటటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు, నేను నీ పాదాల చెంత ఉండేటటువంటి నాకు ఒక మహద్భాగ్యాన్ని నువ్వు ప్రసాదించు అనేటటువంటిది మనం కోరుకోవాలట. దేహాంతే తవ సాయుజ్యం అని అన్నారు. ఈ దేహాంతే నాకు అంతిమ దశలో నాకు మరణం సంభవించినప్పుడు నేను నీలో లీనమయ్యేటట్లుగా నాకు నీ అనుగ్రహాన్ని చూపించు అని మనం ఆ స్వామివారిని కోరుకోవాలట. కృపయా దేహిమే ప్రభో, దయచేసి నేను నిన్ను ఈ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థనని నువ్వు ఆలకించి నాకు ఇవన్నీ కూడా కృపతో నన్ను అనుగ్రహిస్తూ ఇవన్నీ కూడా నాకు సమర్పించు స్వామి అని మనం ఆ స్వామివారిని కోరుకుంటూ ఉన్నాము. అట్లా కోరుకోవడం వల్ల మనందరికీ కూడా స్వామివారు అన్నీ కూడా అందిస్తూ ఉంటారట. స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలి అంటే స్వామివారిని ఇందాక చెప్పుకున్నట్లుగా ఉపనిషద్వాక్యంలో ఓం నమో నారాయణయేతి మంత్రోపాసక, స్వామివారిని మనం మంత్రాలతోటో శ్లోకాలతోటో కీర్తించడమో భజించడమో చేయక్కర్లేదు. మనస్సులో స్వామివారిని ఒక్క క్షణం తలుచుకుంటే చాలట, స్వామివారు మనందరికీ కూడా మోక్షాన్ని కలగజేస్తారు. అటువంటి మహానుభావుడు ఆ వెంకటాచల ప్రభువు. ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అదుగో జరుగుతూ ఉన్నది ఆ మాంగళ్యాలకి అర్చనా కార్యక్రమం. చెప్పినట్లుగా మనం ఈ కళ్యాణాన్ని చూస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించి స్వామి నాకు మోక్షాన్ని కలిగించు అనేటటువంటి ఒక కోరికను మాత్రం బలంగా కోరుకోవాలట. మనందరికీ కూడా ఇతరమైనటువంటి కామాలు కోరికలు ఉంటూ ఉంటాయి. స్వామి నాకు ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, వీటన్నిటినీ స్వామివారు తప్పక ఇస్తారు. కానీ మోక్షానికి మనం ఒక నిచ్చెన వేసుకొని
ఆ స్వామివారిని ప్రార్థిస్తూ సత్కార్యాలను నిర్వహిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కీర్తిస్తూ స్వామివారి పాదాల చెంతకు చేరుకోవడమే మోక్షము అని చెబుతూ ఉన్నారు. అటువంటి మోక్షం మనందరికీ కూడా కలగాలి అంటే ఏమి చెయ్యాలి అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన అని చెప్పినట్లుగా పశువులు, భార్యలు, కొడుకులు, ఇల్లు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. మనం బతికుండగా మనం అనుభవించేటటువంటివి. ఇవన్నీ కూడాను మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతాయి కాబట్టి ఇవన్నీ రుణం తీరిపోగానే పోతూ ఉంటాయి. కనుక మనం ఏమి చెయ్యాలి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే మంచి కానీ చెడు కానీ అంతా రుణానుబంధమే కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనం చక్కగా సత్కార్యాలని ఆచరిస్తూ స్వామివారిని పరిపూర్ణంగా మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలనేటటువంటి భావనతో లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ఒక ఆ మాటని పట్టుకొని మన అందరము కూడా నేనే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖంగా జీవించాలి అనేటటువంటి ఒక స్వామివారిని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఉండాలట. దాని ద్వారా ఏమిటి అనేటట్లయితే మనం మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మ పదంత్వం ప్రవిశ విదిత్వా అని చెబుతూ ఉన్నారు. మనకి ధనం కానీ పరివారం కానీ యవ్వనం కానీ ఉన్నాయని మనం గర్వంతో అహంకరించకూడదు. మాయామయమిదం అఖిలం హిత్వా ఇవన్నీ కూడా ఒక మాయ, ఎప్పటికైనా కానీ మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి మాయ ప్రపంచాన్ని వదిలిపెట్టి సత్యాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందుతూ ఉండాలి. తదుపరి మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. జగత్ కళ్యాణకారక గోవింద గోవింద. సౌభాగ్యమత్వైదత్వాయాదాస్తం వివరేతన శ్రియే జాత శ్రియ ఆనుర్యాయ శ్రీ అంబయో చరదిభ్యో దాతి శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం తద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అద సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధపశ్యత సౌభాగ్యమత్వైదత్వాయాదాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి
నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు తొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారమే పొగనిండగా మదిరాక్షి నీ మంచి మానపు పశువును మదిరాక్షి దేవసవిత ప్రసవ ఇమాం లాజాంతి ఆర్జవ విహార్యం ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంభరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్సరేపతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాజుసా స్వాయుషోదహదేనాగుంసేనోత్తర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం లాజానోపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యవ విరోధే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్సరేపతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాజుసా స్వాయుషోదహదేనాగుంసేనోత్పర్జన్యస్య పుష్పేణోదస్థామృతాగుం అను విశ్వాభుతత్వయా వజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్సరేపతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ ఉదాజుసా స్వాయుషోదోహదేనాగుంసేనోత్తర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా భజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషः ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః ఇతే నమః నమతే నమః సరస్వతే నమః దివసప్రాసావీః ఓం భూహతివరతిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరిపర్యాతనాత్ ప్రాయస్తాత్తమతో దేవాది వైష్ణవం కరిష్యే అయితే నిస్వా నమతే నిస్వా సరస్వతే నిస్వా దేవదప్సవా ఓం మతో దేవాః మంత్రనతో విష్ణుచక్రమే దివ్యా స్వధాం విశ్వః ఇదం విష్ణుచక్రమే త్రేదాన దేవదం సమోఢమస్మాం సురే స్వాహ త్రణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి విశ్వేదాః వృతాని విశ్వేంద్రస్యేజసగా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సంసూర్యః దివి వచక్షరాదగ్గు స్వాహ తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రవాగం దశమితే విష్ణోరుత్రం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఇతే నమః నమతే నమః సరస్వతే నమః దేవదప్రాసావీః ఓం భూహతివరతిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలం పురుష్టాత్మంతరం కరిష్యే అయితే నిస్వా నమతే నిస్వా సరస్వతే నిస్వా దేవదప్సవ यतस्य कर्मणोत्तरी तम्मिद्यान्यो महाकरम् अग्निष्ठातं करोतु स्वाहा अग्नेः सुष्ठुते सुतावतादीनां कामानागसमुद्रेत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नदाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो
देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा यन्मात्मनाम् इन्द्रावूदग्निस्तनरः जातवेदावचिषे स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्मेश्वाज्वं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषणदृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यैः स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यैः स्वाहा समृद्ध्यैः स्वाहा सर्वसमृद्ध्यैः स्वाहा आश्रायुतमत्याश्रायुतं षट्कुलमत्योक्तञ्चग्नि अतिरिक्तं कर्मणो क्षेनमग्नः पर्वाणि प्रतिनिधिकल्पेन स्वाहा कृतार्थिर्देवान् स्वाहा यथोः शशधीमे स्वाहा सुमितस्तेजोस्तेजोमय देहि स्वाहा यमस्धीमे प्योर्मे स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे भाय स्वाहा सोमस्धीमे चित्तमे भाय स्वाहा वायोर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे भाय स्वाहा सप्तदेज्ञ समित सप्तिह्वान् सप्तर्षि शुद्धाम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयोनिरावृण सावतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पतिगन्धर्वास्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधि वनस्पतिगन्धर्वास्य जिनग् स्वाहा समन्तां भविषाहुतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्ने समित सप्तैक्वा सप्तशे शुद्धाम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इन्द्रिय सप्तयोनिरावृण सावतेन स्वाहा ऋतदान विद्वानुष्ठब्देन पूर्णमः तिञ्जो मनसा प्रजापतये स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो हृदयस्त्रिपदो ब्रह्माद्यास्त्रिपन्तां वोषधि वनस्पतिगन्धर्वास्य जटिप्यतां वेदक्षप्रदा महाभृता महासाक्ष्यमस्तत्रिपन्तां ऐतेनमुगस्थाः सरस्तेनमुगस्थाः देशविदाः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा सन्मे भूया स्वाहा अक्षतमक्षतेजोमि अक्षमा मे चेष्टाः प्राचाः देवार्त्या मार्जयन्ताम् पश्चिमता विष्णु सर्वमसि प्राच्यां विष्णु सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामाभवोषधेऽमृतां प्रषदयश्च दिवं मात्रः तस्माहरङ्गमापो शिक्षा जन्मतः आपो जने यथा जनः यत्तेज्ञे तेजस्वीनाहं तेजस्वी भूयासं हरस्ते भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियं दातु मयि मेधां मयि प्रियां मयि सूर्योऽध्यायो दातु तस्मै धीर्मः बालकदम्बाजि वाचात्मना वा प्रति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अद्यपुरुषाय नमः आज्ञाभारं निवेदयामि गुरोभारं निवेदयामि
ఈ విధంగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి జగత్కళ్యాణకారకుడైనటువంటి ఆ మలయప్ప స్వామి వారి యొక్క నిత్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవోపేతముగా కనులారా వీక్షిస్తూ మనందరము కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారికి ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి లాజహోమాన్ని నిర్వహించారు. తదుపరి పూర్ణాహుత్యంతహోమము చేసి ఈ ఫలితాన్నంతా కూడా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెబుతూ ఆ స్వామివారికి సమర్పించారు. ఆ ఫలితాన్నంతా కూడా తదుపరి వారణమాయర కార్యక్రమం జరిగింది. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారుణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమనున్నట్లుగా ఆ గోదాదేవి ఒక తులసివనంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక మహానుభావునికి ఆ అమ్మవారు దొరికిందట. ఆ అమ్మవారిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆ అమ్మవారికి చిన్నప్పటి నుండి హరినామము, హరి కీర్తనలు, హరి కథలు, కృష్ణనామములు ఇవన్నీ కూడా ఆ వివిధమైనటువంటి స్తోత్రాలన్నిటినీ కూడా వినిపిస్తూ అట్లాగనే పెంచారట ఆ గోదా అమ్మవారిని. ఆ అమ్మవారు ఆ వనంలో ఉన్నటువంటి తులసిని, ఆ పుష్పాలని చక్కగా మాలలాగా అల్లి గుచ్చి ఆ పరమాత్మ అయినటువంటి రంగనాయకునికి సమర్పిస్తూ ఉండేదట. అదిగో ఆ ఆచార్యస్వామి ఎట్లాగైతే మలయప్ప స్వామికి ఇరుదేవేరులకు ఆ పుష్పమాలని సమర్పిస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ విధంగా సమర్పిస్తూ ఉండేదట. అందుకే చెబుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచి ఆ భక్తి అనేటటువంటిది ఆ పిల్లలలో ఉంటే ఇటువంటి గోదా అమ్మవారు లాంటి విశేషమైనటువంటి భక్తి కలిగి ఉంటే మనందరికీ కూడా మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది అనేటటువంటిది ఈ విషయం ద్వారా మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. అనేక జన్మభ్యాసాత్ విష్ణుభక్తి ప్రజాయతే అని చెప్పినట్లుగా ఆ విష్ణుభక్తి అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారి అనుగ్రహం పొందుతూ మనందరము కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇరుదేవేరులను కూడా స్వామివారి యొక్క సింహాసనం మీదకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అదిగో భక్తజనులందరూ కూడా గోవిందనామాలతో స్వామివారిని దర్శిస్తూ మనసారా కీర్తిస్తూ కనులారా వీక్షిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా గోవిందనామాన్ని స్మరణ చేస్తూ ఉన్నారు. మనందరము కూడా చూస్తూ ఉన్నాం. మనందరము కూడా ఒకసారి గోవిందా గోవిందా అని మనందరము కూడా వారందరితో కలిపి గోవిందనామాన్ని చెబుతూ ఉందాము. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగడం ద్వారా మనకి మోక్షం లభిస్తుందనేటటువంటిది తెలుస్తూ ఉన్నది. కాబట్టి భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకలత్రత్రాణభారార్ధితానాం విషయ విషమతోయే మజ్జతా విప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో వరానాం అని చెబుతూ ఉన్నారు. ద్వంద్వములనేటటువంటి వాయువులచే కొట్టబడిన వాడై భార్యాబిడ్డల ద్వారా రక్షించేటటువంటి ఆ స్వామి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. మనందరము కూడా స్వామివారిని దర్శిస్తూ స్వామివారి కళ్యాణాన్ని అక్షతారోపణ వీక్షిద్దాం. గోవిందా గోవిందా. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి